వైశాఖ పురాణము 11వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రతి దుఃఖము, దేవతల ఊరడింపు. ఈ విషయముల గురించి 11వ అధ్యాయంలో తెలుసుకుందాము. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించునిట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మమెట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి ములను అనుభవించునో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను: కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసి మన్మధుని భార్యయగు రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితమై మూర్ఛెల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచి వారికిను దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనమును చేయవలనని తలంచెను. అందులకే తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించుచు ఇట్లనెను: అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనుగు నేనుండగా నీవు సహగమన మొనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరిచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనము చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి: కళ్యాణి, పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను కృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంభరాదురుని ఇంటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడితో కలిసి శంభరాసురుని ఇంటనుండగలడు. ఆ విధముగా నీకు భర్త సమాగమం కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశము మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మొదలగు దేవతలు అచ్చటకు వచ్చిరి. తన ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహు విధములుగా నోరడించిరి. ఆమెకు అనేక వరములిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరమునిచ్చి ఓరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి: కళ్యాణి, పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే అతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటించకపోవుటచే నీకిప్పుడిట్టి స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమునాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చించుము. పూజానంతరం విష్ణు కథ శ్రవణము చేయుము. నీవిట్టి చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అసూన్య శయన వ్రతము నాచరించు విధము చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవి అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అసూన్య శయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావము ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా నుండెను. అప్పుడు అతను వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే
ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరింపకపోవట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలెను? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతము ఆచరింపవలయును సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.